శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం సూర్యభగవానుడు గురించి, సూర్యభగవానుడు ఏ భావంలో ఉంటే ఏ ఫలితం ఇవ్వడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిస్తూ, మనకి 12 రాసులు ఏర్పడడానికి కూడా ఈ సూర్యభగవానుడే కారణం అవుతుంటాడు. ఈ సూర్యభగవానుడు ప్రతి నెల కూడా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అదే సూర్య సంక్రమణం అంటారు. సో ఈ విధంగా 12 రాశులలోకి మారడం వల్ల ఈ 12 నెలలకి గుర్తుగా 12 రాశులు మనకి ఏర్పడడం జరిగింది. అంటే సూర్య గమనం ఆధారంగా మనకి రాశుల్ని నిర్ణయించడం జరిగింది మన ఋషుల ద్వారా. అంటే మొత్తం మీద జ్యోతిష శాస్త్రంలో ఈ ఫలిత విభాగం అనుకుంటాం, అలాగే మేదిని జ్యోతిషం అనుకుందాం. ఏదైనా ఒక ప్రపంచ విషయాలు కానీ, దేశ విషయాలు కానీ, వ్యక్తిగతంగా జరిగే విషయాలన్నీ కూడా సూర్య గమనం మీదే ఆధారపడడం జరుగుతుంటుంది. అంటే ఫలితాలన్నీ కూడా సూర్యుడి యొక్క రాశి మారినప్పుడు, మన పుట్టినప్పుడు ఉన్నటువంటి ఏ రాశిలో సూర్యభగవానుడు ఉన్నాడు, వీటన్నిటి మీదే జాతకం ఆధారపడి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఈ సూర్యుడు ఆరోగ్యానికి కారణమవుతుంటాడు, ధనానికి కూడా కారణమవుతుంటాడు. ఒక జాతకంలో మనకి సూర్యభగవానుడు ఉన్న బలాన్ని బట్టి ఆ జాతకుడు ఎంత ధనవంతుడవుతాడు, ఏ విధంగా పరిపాలన సాగిస్తాడు, ఏ విధంగా రాజ్యాధికారం ఉంటుంది, సో అలాగే అతని ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా సూర్యుని యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉండడం జరుగుతుంటుంది. ఒక విధంగా సూర్యుడు ప్రతి రాశి మారినప్పుడు ఏర్పడే మకర సంక్రమణం రోజు చాలా ప్రాంతాల్లో ఆ సంక్రమణం రోజు సాయంకాలం దాకా ఉపవాసం ఉండి ఆ రోజు నియమంగా ఉండడం జరుగుతుంటుంది. ఎక్కువగా మనకి ఈ ఆచారాన్ని ఈ ఒరిస్సా ఆ ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు. సో ఏదైనా ఒక వ్యక్తి జీవితంలో సంతోషంగా సుఖంగా ఉండాలంటే సూర్యుని యొక్క బలం తప్పనిసరిగా జాతకంలో ఉండాలి. సో ఆ ఉద్దేశంతోనే ఈ గాయత్రి మంత్ర ఉపదేశం అవనివ్వండి, అలాగే కొన్ని కుటుంబాలలో ఈ ఒడుగు అనే పద్ధతి ప్రవేశపెట్టడం అవనివ్వండి, సో అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం రావడం, అలాగే సూర్యునికి ఇంపార్టెంట్ అయినటువంటి ఆదివారం నియమంగా ఉండడం జరుగుతుంది. అంటే మామూలుగా సూర్య నమస్కారం అనుకుంటే ఇది పొద్దున్నే స్నానం అయిన తర్వాత తూర్పు వైపు తిరిగి నమస్కారం కాకుండా ఆసనాల రూపంలో 12 ఆసనాలు ఈ సూర్య నమస్కారం చేయడం ద్వారా మనకి, అంటే పూర్వకాలంలో ఇది అందరూ పాటిస్తూ ఉండేవారు. గురుకులంలో కూడా విద్యార్థులకి ఈ సూర్య నమస్కారం ఏ విధంగా చేయాలి అన్నటువంటి నేర్పు ఆ 12 ఆసనాలకి 12 పేర్లతో అవి లెక్క పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో అది చేయడం వల్ల కంపల్సరీగా ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల అది పూర్వకాలం చేస్తుండేవారు. ఈరోజు కూడా ఎవరికైనా ఆరోగ్యం కరెక్ట్గా లేకపోతే అరసవిల్లి అనే మహా సూర్యభగవాని క్షేత్రంలో సూర్య నమస్కారాలు చేయిస్తూ ఉంటారు. అంటే సాధారణంగా ఇది అందరికీ సాధ్యం కాదు. ఈ సూర్య నమస్కారాలు ఆసన రూపంలో చేయడం అనేది మామూలు వ్యక్తులకు కష్టమవుతుంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారితో ఈ వాళ్ళు పేరు మీద, మన పేరు మీద, ఎవరికైతే ఆరోగ్యం బాగలేదో వాళ్ళ పేరుతో ఈ సూర్య నమస్కారం చేస్తూ ఉంటారు. అది కంపల్సరీగా, అంటే సూర్య భగవానుడే ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి అక్కడ ఈ సూర్య నమస్కారాలు చేయించడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుందని ఒక నమ్మకం, అది విశ్వాసం, అది నిజం కూడా. సో అత్యంత ప్రతిభావంతుడైనటువంటి ఈ సూర్య భగవానుడు ప్రతి వాళ్ళ జాతకంలో కూడా ఏ స్థితిలో ఉన్నా ప్రతిరోజు కూడా సూర్యుని యొక్క అభివృద్ధికి, అంటే సూర్యుని బలం చేకూరే నిమిత్తం సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆదిత్య చదువుకోవడం అది చేయాలి. సో ఆరోగ్యానికి సూర్యుడు ఏ విధంగా ఇచ్చడం అనేది ఒక పురాణ గాథలు మనకు ఉన్నాయి. అలాగే ధనం ఏ విధంగా ఇవ్వడన్నది కూడా మనకి ఈ పురాణ గాథలు ఇవన్నీ కాదు, కానీ ఓవరాల్గా ఒక జాతకుడు జీవితంలో ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, అధికారంగా ఉండాలంటే సూర్యుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి 14వ తారీఖు ఫిబ్రవరి నెలలో కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి సూర్యభగవానుడి యొక్క స్థితి ఈ వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం గోచార రీత్యా.
సూర్యభగవానుడు ఈ వృషభ రాశి వారికి ఒక విధంగా చతుర్థాధిపతిగా శుభగ్రహంగానే లెక్క రావడం జరుగుతుంది. అంటే కేంద్రాధిపతులకి పాపగ్రహాలు అయినప్పుడు వాళ్ళు మంచి ఫలితాలు ఇస్తారని శాస్త్రం చెప్తూ ఉంటుంది. వాళ్ళు న్యూట్రల్గా ఉండి ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలు ఇవ్వడం అన్నది కామన్గా జరుగుతుంటుంది. అంటే అటు మంచి కాదు చెడు కాదు, వాళ్ళు ఉన్న భావాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. అంటే ఒక విధంగా మరి వృషభ రాశి వారికి సూర్యుడు మంచి ఫలితాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అయితే రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడికి ఈ సూర్యభగవానుడు శత్రుగ్రహం. సో అందువలన ఏంటంటే సూర్యుడు అలాగే ఈ శుక్రుడు ఒకే రాశిలో కలిసి, అంటే ఇంచుమించుగా దగ్గరగా ఒక 8 డిగ్రీలు లోపు అనుకుందాం. సాధారణంగా 10 డిగ్రీల వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది కాబట్టి 2-3 డిగ్రీలో కలిసినప్పుడు, కొన్ని సందర్భాల్లో ఒకే పాదంలో ఉన్నప్పుడు కంపల్సరిగా ఆ జాతకుడికి స్త్రీల వల్ల ఇబ్బందులు, వివాహ సౌఖ్యం లేకపోవడం, ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. అంటే ఎట్టి పరిస్థితిలో కూడా వృషభ రాశి వారికి శుక్రగ్రహం రవితో కలిసి అస్తంగత్యం చెందకూడదు. అలాగుంటే 100% వాళ్ళ యొక్క సుఖ సంతోషాలు పాడవుతూ ఉంటాయి. సో దాని తర్వాత ప్రస్తుతం సూర్యభగవానుడు ప్రతీ నెల ఒక రాశి మారుతూ కేవలం 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నప్పుడే మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఒక విధంగా మరి ఇప్పుడు వీళ్ళకి వృషభ రాశి వారికి 10వ స్థానంలోకి రావడం జరిగింది. 10వ స్థానంలో సూర్య భగవానుడు డైరెక్షనల్ స్ట్రెంత్ పొందుతాడు, అంటే దిగ్బలం పొందుతాడు అన్నమాట. అంటే ఒక విధంగా 10వ స్థానంలో ఒక రవి ఉచ్చులో ఉంటే ఏ ఫలం ఇస్తాడో, అలాగే ఇప్పుడు ఇతను సూర్యభగవానుడు 10వ భావంలో ఉండడం వల్ల 100% అదే భావాన్ని ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మారుతున్నటువంటి మీనరాశిలోకి, అంటే మార్చి 14 నుంచి ఏర్పడే మీనరాశిలోకి, అంటే వరుసగా ఒక 60 రోజులు ఈ వృషభ రాశి వారికి సూర్యభగవానుడు అనుకూలంగా ఉంటాడు. సూర్యభగవానుడు అనుకూలంగా ఉంటే 100% మిగతా గ్రహాలు కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా సూర్యునికి అనుసరించి సూర్యుడిచ్చిన ఫలితానికి అవి సహకరించడం జరుగుతూ ఉంటుంది. సో అంటే ఇప్పుడు సూర్యభగవానుడు 10వ స్థానంలోకి రావడం జరిగింది. అంటే వృత్తి సంబంధించిన స్థానం, అంటే మనం జీవనోపాధి ఏ విధంగా సాగిస్తాం, అలాగే మన స్టేటస్ ఏ విధంగా ఉంటుంది అన్న భావంలోకి రవి భగవానుడు రావడం వల్ల కంపల్సరీగా ఇది ప్రభుత్వ ఉద్యోగులకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఒక అథారిటీ వస్తుంది, వృత్తి మీద ఒక పట్టు ఏర్పడుతుంది, ఏ విధంగా అయినా సరే ఈ వృత్తిలో సక్సెస్ సాధించగలమన్నటువంటి ధీమా ఏర్పడుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద ఏదో విధంగా శత్రుశేషం లేకుండా, వృత్తిలో పోటీ లేకుండా 100% వృత్తిలో పట్టు సాధించడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మరి సూర్యభగవానుడు 10వ స్థానంలోకి రావడం, అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలిసి ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆశిస్తున్న వాళ్ళకి ఇది ఒక అనుకూలమైనటువంటి సమయం. అంటే మరీ ముఖ్యంగా ఈ జన్మజాతకంలో గనుక మీకు వారసత్వంగా పెద్దవారి ద్వారా అయినా పదవి రావాల్సి ఉంటే అది ఎప్పుడు ఏర్పడుతుంది? మీకు మీ యొక్క జన్మజాతకంలో సూర్యుడు శని కలిసి ఉన్నప్పుడు మీకు వారసత్వంగా తండ్రి గారి ద్వారా పదవి రావడం కానీ, తండ్రి చేస్తున్నటువంటి వృత్తినే కంటిన్యూ చేయడం కానీ జరగడం జరుగుతుంది. చాలా వరకు మరి ఏదైనా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ, ప్రభుత్వం ద్వారా కానీ, రాజకీయం ద్వారా కానీ, ఏదో పార్టీ ద్వారా కానీ మీ తండ్రి గారు చేసినటువంటిది మీకు రావాల్సి ఉంటే ఈ సమయంలో మీకు పొందే అవకాశం ఉంది. ఒకవేళ మీ తండ్రి గారు ఏదైనా రాజకీయాల్లో పాల్గొని ఉంటే మరి మీరు వారసత్వంగా ఈ సమయంలో మీరు ఆ టికెట్ ఆశించడం కానీ, ఆ పార్టీ నుంచి మీరు పోటీ చేయవలసి ఉంటే ప్రయత్నం చేస్తే జరిగే అవకాశం ఉంది. సో లేదు, మీ తండ్రి గారు గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నారు, ఏదో విధంగా సర్వీస్ పూర్తి అవ్వకుండానే మరి డిస్క్వాలిఫై అవ్వడమో, లేదంటే ఏదన్నా ఫిజికల్గా ఫిట్నెస్ కోల్పోవడమో, లేదంటే వేరే కారణాల వల్ల వేరే జరగడం వల్ల మొత్తం మీద మీకు ఆ తండ్రి గారు వచ్చినటువంటి ఉద్యోగం మీకు సంతానానికి రావడం జరుగుతుంటుంది కదా. సో ఆ విధంగా మీకు ప్రభుత్వం నుంచి అటువంటి ఉద్యోగం ఏమైనా రావాల్సి ఉంటే అది స్త్రీలకైనా మగవారికైనా వర్తించే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా అయినా ప్రభుత్వ పదవి ఈ సమయంలో మీరు పొందే అవకాశం ఉంది. సో అలా కాకుండా డైరెక్ట్గా
ఇదే సమయంలో మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే ఇది మీకు అనుకూలించే సమయం. అంటే ఈ రోజే కాకుండా ఫిబ్రవరి 14 నుంచి మీకు డబుల్ ఛాన్స్లా ఉంటుందన్నమాట. రాబోయే 60 రోజుల్లో ఏదో ఒక ప్రభుత్వ అవకాశం మీకు రావలసి ఉంటే రావడం జరుగుతుంది. సో అలాగే చతుర్థాధిపతి లాభస్థితి కాబట్టి ముఖ్యంగా మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఉభయ రాష్ట్రాల్లో కూడా మీరు ప్రయత్నం చేయడం వల్ల మీకు ప్రభుత్వం ద్వారా గృహం యోగం వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ద్వారా మీకు గృహం అలాట్ అవ్వడం కానీ, ఇంటి స్థలం అలాట్ అవ్వడం కానీ, అలాగే మీకు ఏదన్నా ప్రభుత్వ పథకం అలాట్ అవ్వడం, ఏదో ఒక పెన్షనో, ఏదో ఒక పథకమో, ఏదో కార్డో ఈ సమయంలో మీకు రాబోయే 2 నెలల్లో ప్రభుత్వ పథకాలు మీకు వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా సూర్యగ్రహ అనుగ్రహం ఉంటే ప్రభుత్వం మీకు అనుకూలంగా ఉంటుంది. మరి ఈ 2 నెలలు సూర్యభగవానుడు మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మరింత సూర్యభగవాను అనుగ్రహం కోసం రాబోయే 60 రోజుల్లో మీరు చాలా నియమంగా ఉంటూ అన్ని వ్యసనాల్ని పక్కన పెట్టి చాలా పవిత్రంగా ఈ 2 నెలలు మీరు ఉంటే 100% మళ్ళా ఈ ఏప్రిల్ 15వ తారీఖు లోపల మీరు ఏదో ఒక విధంగా జీవితంలో సక్సెస్ అవ్వడం, ఒక నిరంతరంగా రెగ్యులర్ ఇన్కమ్ ఏర్పడడం, ప్రభుత్వ ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది. కాబట్టి సూర్యభగవానుని పూజించడం ద్వారా మీరు ఖచ్చితంగా మీ జీవిత ఆశయాన్ని నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల, అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి, అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి, అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా, అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో, ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి. ఏదో కొత్తవి కొంటుంటారు, పాత ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట. అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట. జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం, ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట.
ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రంగా ఉండడం, శుభ్రంగా భోంచేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.